ది నెక్లెస్ అమ్మా. షూర్ షాట్ టాప్ 10 కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అమ్మా. సో హూ ఈస్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ది స్టోరీ? ది నెక్లెస్ కథలో ప్రధాన పాత్ర ఎవరిది? మాదిల్దే. ఓకేనమ్మా. ఎవరిది? మాదిల్దే. ఆ, లాయిసెల్ అన్నమాట. ఆమె ఒక యువతి. ఆమె మెయిన్ క్యారెక్టర్ ఎవరమ్మా? సో మ్యాథిల్డే లైజెల్. నెక్స్ట్, వాట్ వాజ్ మెథిల్డే అన్‌హ్యాపీ విత్? మటిల్డే మధ్యతరగతి జీవితం గలది. మటిల్డేకి ఏటి అన్‌హ్యాపీగా అనిపిస్తుంది? ఎందుకు అసలు హ్యాపీగా లేదు? ఎందుకు లేదంటే హర్ మిడిల్ క్లాస్ లైఫ్ వాజ్ మోడెస్ట్ హోమ్. అంటే ఆమె ఎందుకు హ్యాపీగా లేదంటే మటిల్డే చాలా సాధారణ మధ్యతరగతి జీవితం అన్నమాట. అసంతృప్తిగా ఉండేది. సో మోడెస్ట్ అంటే ఎటువంటి ఆడంబరాలు లేకుండా ఆమె ఖరీదైన వస్త్రాలు, ఆభరణాలు, ఐశ్వర్యం, శరీరం ఇవన్నీ జీవితం కావాలనుకుంది. కానీ అవేమీ లేవు. మోడెస్ట్ అంటారు ఏమి లేకపోవడాన్ని. సో అది దీనికి ఆన్సర్. వాట్ ఇన్విటేషన్ డిడ్ మెథిల్డే రిసీవ్? ఎలాంటి ఇన్విటేషన్ మెథిల్డే రిసీవ్ చేసుకుంది? సో మదిల్డేకు ఇన్విటేషన్ టు ఫ్యాన్సీ బాయ్. ఇక మాదిల్డేకు ఒక గొప్ప పార్టీకి ఆహ్వానం వచ్చింది. మాదిల్డేకు ఒక ఫ్యాన్సీ పార్టీకి ఆహ్వానం వచ్చింది. అందులో అందంగా కనిపించడానికి ఆమెకు సరైన ఆభరణాలు, బంగారాలు అవి ఏమీ లేవు. అందువల్ల తను చాలా బాధపడుతుంది. హౌ డిడ్ మాదిల్డే ఫీల్ అబౌట్ ది ఇన్విటేషన్? ఎలా ఫీల్ అయింది ఇన్విటేషన్ గురించి? ఎలా ఫీల్ అయింది? షీ వాజ్ ఎక్సైటెడ్ బట్ ఫెల్ షీ హడ్ నథింగ్ ఎలిగెంట్ టు వేర్. మాదిల్డే చాలా ఆనందంగా ఉంది, కానీ అందంగా దుస్తులు లేకపోవడం వల్ల బాగా కలత పడింది. ఓకేనమ్మా, డన్. వాట్ డిడ్ మదిల్దే బారో ఫ్రమ్ హెర్ ఫ్రెండ్? తన ఫ్రెండ్ దగ్గర మదిల్దే ఏది బారో చేసింది? తీసుకుంది. బారో అని తీసుకుంది. ఏం తీసుకుంది? ఎవరి దగ్గర తీసుకుంది? తన ఫ్రెండ్ బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్ మేడం ఫారెస్ట్ దే తీసుకుంది. అంటే మాదిల్దే ఫ్యాన్సీ పార్టీకి తన మిత్రులైన ఫారెస్టేర్ నుండి డైమండ్ నెక్లెస్ అప్పుగా తీసుకుంది. నెక్స్ట్, వాట్ హ్యాపెన్ టు ద నెక్లెస్ ఆఫ్టర్ ద పార్టీ? పార్టీ అయిపోయిన తర్వాత నెక్లెస్ కి ఏమైంది? పార్టీ తర్వాత మదిల్దే అప్పు తీసుకున్న నెక్లెస్ ఏమవుతుంది? ఫైనల్ గా అక్కడ పార్టీలో మదిల్దే లాస్ట్ ఇట్. పార్టీ తర్వాత మాదిల్దే అప్పు తీసుకున్న నెక్లెస్ కోల్పోతుంది. ఓకేనమ్మా. హౌ డిడ్ ది లాయిసెల్స్ రీప్లేస్ ది నెక్లెస్? తర్వాత మదిల్దే అప్పు తీసుకొని ఖరీదైన డైమండ్ నెక్లెస్ కొనుగోలు చేసి కోల్పోయిన నెక్లెస్ ని రీప్లేస్ చేసింది. ఓకేనమ్మా. సో నెక్లెస్ ని పోయిన నెక్లెస్ ని ఎలా రీప్లేస్ చేసింది? ఏది పెట్టి రీప్లేస్ చేసింది? క్వశ్చన్. ఏది రీప్లేస్ చేసింది? బై బయింగ్ ఏ కాస్ట్లీ డైమండ్ నెక్లెస్. అంటే మదిల్దే మళ్ళీ అప్పు తీసుకొని ఒక ఖరీదైన డైమండ్ నెక్లెస్ మళ్ళీ కొని తను కోల్పోయిన నెక్లెస్ ని దాని ప్లేస్ లో రీప్లేస్ చేసి వాళ్ళ ఫ్రెండ్ కి ఇచ్చింది పాపం. ఓకేనమ్మా. హౌ లాంగ్ డిడ్ ది లాయిసెల్ సఫర్ టు రీపే ది డెప్ట్? సో ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆ అప్పుడు మళ్ళీ ఇది తిరిగి తీర్చడానికి? ఎన్ని సంవత్సరాలు పట్టింది? దగ్గర నక్లెస్ భర్తీ కోసం లాయిసెల్ కుటుంబం దగ్గర 10 సంవత్సరాలు కష్టపడ్డారు. ఓకేనమ్మా. వాట్ వాస్ ద షాకింగ్ ట్రూత్ రివీల్డ్ అట్ ది ఎండ్? ఈ లెసన్ లో లాస్ట్ కి చివరిలో ఏ నిజం అనేది రివీల్ అయింది? ఏ నిజం రివీల్ అయింది ఫైనల్ గా? ది నెక్లెస్ వాజ్ మేడ్ అప్ ఆఫ్ ఇమిటేషన్ డైమండ్స్. అంటే కథ చివరిలో రహస్యం ఏది బయటపడింది? ఆ నెక్లెస్ నకిలీ డైమండ్లు తయారైంది. దాన్ని ఇమిటేషన్ డైమండ్స్ అంటారు. ఓకేనమ్మా. 10th క్వశ్చన్ రాయలేదు కానీ చెప్తాను. ఏంటమ్మా 10th క్వశ్చన్? మెయిన్ థీమ్. సో డన్. సో డన్. సో ఈ లెసన్ లో మెయిన్ మెసేజ్ ఏంటమ్మా? ప్రైడ్ అండ్ డిజైర్ ఫర్ మెటీరియల్ వెల్త్ క్యాన్ లీడ్ టు అన్నెసరీ సఫరింగ్. అంటే గర్వం మరియు ఈ యొక్క మెటీరియల్ వెల్త్ అంటే ఐశ్వర్యం, అంటే శారీరక ఐశ్వర్యంపై, వస్తువులపై ఐశ్వర్యంపై ఆశలు అవసరం లేని కష్టాలకు దారితీస్తాయి. అది మెయిన్ మెసేజ్. ఇవమ్మ టాప్ 10 షూర్ షాట్ టాప్ 10 కాంపిటీషన్ క్వశ్చన్స్ పబ్లిక్ పేపర్ లో పడే అవకాశం ఉంది నెక్లెస్ నుంచి. నెక్స్ట్